బాగా పండి పాడైపోతున్నాయి. ఇవి మా చిట్టి కంటే చాలా ఇష్టం, అందుకే మా చిట్టికి ఇస్తున్నాం. ఆడున్నాడో లేదో చిట్టివాడు, పొద్దున్నే మాటకెళ్తాడుగా. చూడండి, కూరట్టకాయ కూడా పండిపోయింది కవర్లో ఉండడం వలన. మా మామయ్య నాకు ఈ సైకిల్ ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమే తెచ్చాడు, కానీ అప్పుడు నాకు తొక్కడం రాదు. ఇంట్లో అడ్డంగా ఉందని మా డాడీ ఈ సైకిల్ తీసి బయట పెట్టేశాడు. వర్షానికి తడిసిపోయి ఎండిపోయి పాడైపోయింది. మొన్న 4 రోజుల నుంచి సైకిల్ ని తొక్కడం గట్టిగా ప్రాక్టీస్ చేస్తే ఈ రోజు పూర్తిగా వచ్చేసింది. తీరా నాకు సైకిల్ తొక్కడం వచ్చేసరికి సైకిల్ పాడైపోయింది. మా చిట్టి వాళ్ళతో నేను చక్కగా ఆడుకుంటానులే గానీ వాళ్ళ అమ్మటేనే నాకు కాస్త భయం. చిట్టి వాళ్ళకేమో అట్టి పని తినాలని తెలియదు, వాళ్ళ అమ్మకేమో ఇష్టమే కానీ వాళ్ళ అమ్మకి పెట్టడం నాకు భయం. అయినా సరే ఇవాళ అన్నిటికీ అట్టి పళ్ళు తినిపించే వెళ్తా. తొక్కదిపోయినా పర్లా. మనం అట్టి పండు తినాలంటే తొక్క తీసుకొని తింటాం కదా, ఇవైతే తొక్కతో పాటు తినేస్తాయంట. నాకు తెలియక వీటికి ఎప్పుడు పెట్టినా తొక్క తీసే తినిపిస్తున్నా. అక్కడ పెట్టి ఎడంగుండి పడుకుందా, అట్లా దూరం కూడా చేయటాను. కొంచెం 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 అందనే అట్లా అట్లా అందనే అయ్యి దగ్గరలో పెట్టు. అది ఈయన మా సీను తాతయ్య, ఈ ఆవులన్నీ తనయ్యే. ఈ తాతయ్య వ్యవసాయం చేస్తారు. వర్షానికి పంటలన్నీ తడిసిపోయి ఈ సంవత్సరం వ్యవసాయం నష్టం వచ్చిందంట. ఇప్పుడు ధైర్యంగా తినిపిస్తా చూడండి. మళ్ళీ భయం వేసి ఈలోగా మా డాడీ వచ్చి నా చేతిలో ఉన్న అట్టి పండు లాక్కొని పెడుతున్నారు. నేను పెడతా అన్నా కూడా వినిపించుకోకుండా మా డాడీనే పెడుతున్నారు. దానికి అట్టి పండు తినిపించేటప్పుడు అరటి పండుతో పాటు నా చేయి కూడా దాని నోట్లోకి వెళ్ళిపోయిద్దేమో అని నాకు భయం వేస్తుంది. ఇది చూడండి, ఇప్పటికే 3 తిండి ఇంకా పెట్టమని అడుగుతుంది. మా డాడీ అయితే నేను కింద పడేస్తానేమో అని తనే పడుతున్నాడు. అయినా సరే నేను కూడా పడతామని ఇంకో అట్టి పండు తీసుకొచ్చి పడుతున్నాను, కానీ అది వాసన చూస్తుంది కానీ తినట్లేదు. తింటున్నావా? అదే ఇప్పుడు ఒకటి తింటుంది కదా, అది అయిపోవాలి. అది అయిపోయిన తర్వాత పెట్టి తింటది. నేను పెట్టింది కూడా తినేస్తుంది. తింటది. ఎట్లయితే ఈ అమ్మగోడికి కూడా తినిపించేసా. వెరీ గుడ్ అమ్మగారు. అసలు మామూలుగా దీనికి ఎప్పుడు అట్టి పండు పెట్టినా తినదు. వాళ్ళ అమ్మ తినడం చూసింది కదా, అందుకే తను కూడా తినడం నేర్చుకుంది. తింటుంది కదా అని చెప్పి ఇంకో అట్టి పండు కూడా పెట్టేశాను. ఇంకో హాయ్ ఉందా, దాన్ని ఆవు తీసుకెళ్ళి. అమ్మయ్య, ఎలాగైతేనే అన్ని కాయలు ఇడికి పెట్టేశా. మళ్ళీ ఆడుకోలేక ఓకేనా? చిట్టి వాళ్ళమ్మ బాయ్, అందరికీ బాయ్. ఇది ఇప్పుడే పేడాస్తుంది, బాగా తిందిగా. మా వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, సరేనా? బాయ్.